హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పప్పుల పులుసు ఇంకా దాని కాంబినేషన్లో ఆలు కర్రీ చూపిస్తున్నాను. ఇది ఒక మంచి భోజనం చేయాలంటే మనం చికెను మటనులే కాకుండా ఇలా పప్పుల పులుసు చేసుకొని ఒక ఆలు కర్రీ చేసుకొని వడియాలు చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే కందిపప్పునైతే ఇలా ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ ఇంకా పొడుగా కట్ చేసుకోవాలి. చిల్లీస్ అయితే కరివేపాకు చింతపండు రసం తీసుకోవాలి. ఇందులో మనము పప్పుల పులుసులో మునక్కాడలు వేయడం వల్ల దాని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మునక్కాడలు కంపల్సరీ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది నేను చూపిస్తున్నాను. దీంతోనే టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. దీనికి మనము ఎల్లిపాయలు తీసుకోవాలి, జీలకర్ర 2 దంచి అందులో పప్పులో వేసుకోవాలండి. దాంతోనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పప్పు ఇలా ఉడికించిన తర్వాత పైన నొరుగంతా తీసేయాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ ఇంకా జీలకర్ర పేస్ట్ వేసేసి దాంట్లోనే పసుపు వేసుకోవాలి. అందులో ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకొని మనము కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి 3 విజిల్స్ తర్వాత పప్పు ఇలా వస్తుంది. పప్పు మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. పప్పు ఉడకకపోతే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనము నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మనము ఇది ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనము జీలకర్ర, ఆవాలు 1 స్పూను, జీలకర్ర అర టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా చిటపటలాడిన తర్వాత మనము పొడుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకోవాలి. ఈ మిరపకాయలు మంచిగా వేగాలి. పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు. ఇది మంచిగా వేయించిన తర్వాత అందులోనే మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అన్నీ ఆనియన్స్ ఇంకా చిల్లీస్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలి. దీంట్లోనే మనము కడిగి పెట్టేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ ఉంటే పప్పులో అంత బాగుంటుంది టేస్ట్. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించచ్చు కావచ్చు, కానీ ఇది చేసుకున్న తర్వాత ఈ టేస్ట్ మాత్రం అన్నీ మర్చిపోయేలా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది నచ్చని వారంటూ ఎవరు ఉండరండి. ఇందులోనే మనము మునక్కాడలు వేసేసుకోవాలి. మునక్కాడలు వేసిన తర్వాత సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. లేకపోతే మునక్కాడలు చప్పగా వస్తాయి, టేస్ట్ బాగుండదు. ఇందులో మనము పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని దీన్ని మంచిగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాతే పప్పు వేసుకోవాలి. ఫస్ట్ పప్పు వేసుకోకూడదు, టేస్ట్ బాగుండదు. దీన్ని చూపించిన విధంగా ఇలా పప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మరిగితే సరిపోతుంది. మనము మునక్కాడలు ఉడికేంత వరకు మరిగించుకోవాలి. మనకు తెలుస్తుంది కదా ఉడికినా లేదా అని. అప్పుడు మాత్రమే బంద్ చేయాలి. అప్పటి వరకు ఉడకనివ్వాలి, లేకపోతే మునక్కాడలు అంత టేస్ట్గా ఉండదు. దీనికి కాంబినేషన్లోనే నేను ఆలు కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. నేను మిరపకాయలు ఇంకా ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఈ ఆలు కర్రీకి మనం ఆలుగడ్డలు చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆలు ఫ్రై అన్నమాట ఇది. కాకపోతే ఈ ఫ్రైలో నేను కారం కూడా వేశాను. దీనికి ఫస్ట్ బాండి పెట్టుకోవాలి. అందులోనే
జీలకర్ర ఇంకా ఆవాలు వేసేసుకొని ఈ సన్నగా తరిగిన మిర్చీస్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే చిన్న టీ స్పూన్తోని పసుపు తీసుకోవాలి. దీంట్లో ధనియా పౌడరు ఇంకా గరం మసాలా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలు ఇంకా వంకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. వంకాయలు నేను ఒక 3 వేసుకున్నాను అంతే. టేస్ట్ కోసం నేను అలా వంకాయలు వేసుకున్నాను. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆలు వేసేసుకొని వండుకోవచ్చు. ఎలా వండినా టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పుచారు కాంబినేషన్లో ఆలు కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా అన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనము 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ అలా కలిపేసి ఒక 5 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత మనము సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఇలా రెడీ అయిపోతుంది. మూత పెట్టేటప్పుడు మీకు మూత పైన కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకుంటే ఇంకా ఆలు కర్రీ ఇంకా బాగా వస్తుంది. లేకపోతే గిన్నెకి అంతా అతుక్కొని మంచిగా కుదరదు. ఈ టిప్ ట్రై చేసి చూడండి. మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఆలు కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇవన్నీ ఇలా రైస్ వేసేసుకొని రైస్లో అయినా చపాతీలో అయినా ఈ ఆలు కర్రీ చాలా బాగుంటుంది. ఆలు కర్రీ వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పప్పుల పులుసు వేసుకోవాలి. ఈ కాంబినేషన్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.